పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సీజన్ అంటే సంక్రాంతి ఒక్కటేనా? మిగిలిన ఏడాదంతా ఆడియన్స్ ని రావద్దని ముందుగానే దర్శక నిర్మాతలే చెప్పేస్తున్నారా? సంక్రాంతికి వస్తే టైటిల్ కూడా అదే పెట్టాలా? 1-2 సార్లు వర్కౌట్ అయితే టైటిల్ ఖచ్చితంగా పండగతోనే ముడిపడాలా? ఓటీటీ సగం ఆడియన్స్ ని తగ్గిస్తే మిగిలిన సగం దర్శక నిర్మాతలే చెడగొడుతున్నారా? చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. 10 నెలల ముందే 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటూ మన దర్శక నిర్మాతలు, హీరోలు వేరే సీజన్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్ కంటే పండగ సెంటిమెంట్ ని నమ్ముకుంటూ సంక్రాంతి టైటిల్స్ పెట్టి ఒకేసారి బాక్సాఫీస్ మీద పడడానికి రెడీ అవుతున్నారు. అసలు ఏడాదిలో 365 రోజులు కష్టపడేది ఆ ఒక్క పండుగ కోసమేనా? వేరే సీజన్ పనికిరాదా అనే డౌట్ రాకమానదిక్కడ. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ తమ సినిమాలు లాక్ చేయగా చిరు, బాలయ్య కూడా రేసులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సీనియర్లు పండక్కి కర్చీఫ్ వేయడంతో వాళ్లకు పోటీగా జూనియర్లు కూడా రెడీ అయ్యారు. శర్వానంద్, నితిన్, తేజ సజ్జా లాంటి హీరోలు కూడా పండక్కే వస్తామంటున్నారు. పైగా టైటిల్స్ లో పండగనే పెట్టుకుని వస్తున్నారు. శ్రీను వైట్లతో శర్వానంద్ హ్యాపీ పొంగల్ అంటుంటే, ఆయ్ దర్శకుడు అంజితో నితిన్ సంక్రాంతి శుభాకాంక్షలు అంటున్నారు. ఇక నిర్మాత రాజేష్ దండా అద్దిరిపోది సంక్రాంతి టైటిల్ రిజిస్టర్ చేస్తే, మరో నిర్మాత పండగ బొమ్మ అనే టైటిల్ లాక్ చేశారు. అనిల్ రావిపూడి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, అదిరిపోద్ది సంక్రాంతి లాంటి పదాలను బాగా హైలైట్ చేసేశారు. డిసెంబర్లో వస్తానంటున్న విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ కూడా ఫైనల్ గా సంక్రాంతి బరిలోనే దిగేలా ఉంది. మొత్తానికి ఏ హీరోను తీసుకున్నా కూడా సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నారు. అది కూడా సంక్రాంతి అని టైటిల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఆడియన్స్ కేవలం సంక్రాంతికి మాత్రమే థియేటర్స్ కు వచ్చి మిగిలిన రోజులు ఓటీటీకే పరిమితమైపోతారేమో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.